నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం యోగ్యత. మనకు అందించిన వారు ఎర్ర ప్రగడ రామకృష్ణ గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ద్రోణుడు విచక్షణాజ్ఞానం కలవాడు, వివేకవంతుడు. ఆయనకు కొడుకుపై ఎంతటి మమకారం అంటే అశ్వత్థామ మరణించాడన్న గాలివార్త చెవిలో పడగానే ప్రాణాలు విడిచిపెట్టేసేటంత అంతటి ప్రేమానురాగాలు ఉండి కూడా అస్త్రవిద్యా బోధనలో ఆ ఆచార్యుడు గొప్ప ఔచిత్యాన్ని పాటించాడు. శిష్యుడైన అర్జునుడికి ఉపదేశించినన్ని కిటుకులు సొంత కొడుక్కి నేర్పించలేదు. ఆ విచక్షణకు మూలం అర్జునుడిది సంయమనం, అశ్వత్థామది తెంపరితనం. తాను ఉపదేశిస్తున్న అస్త్రాలు దుర్వినియోగమైతే భూమి మీద భయంకర పరిణామాలు ఏర్పడతాయని ద్రోణుడికి బాగా తెలుసు. కాబట్టే వాటిని ఉపదేశించే విషయంలో ఆయన అర్హతకు పెద్దపీట వేశాడు. అశ్వత్థామ స్వభావం ఎలాంటిదో సౌప్తిక పర్వంలో శ్రీకృష్ణుడు చెప్పాడు. ఒకసారి అశ్వత్థామ ద్వారక వెళ్ళాడు. గురుపుత్రుడు అన్న గౌరవంతో కృష్ణుడు సాదరంగా ఆహ్వానించాడు. యాదవ ప్రముఖులు మర్యాదలు చేశారు. అందరి అభిమానాన్ని ఆస్వాదించిన అశ్వత్థామ ఉన్నట్టుండి, కృష్ణ, నీ సుదర్శన చక్రాన్ని నాకు ఇచ్చేయరాదా అని అడిగాడు. అనుచితమైన ఆ కోరిక యాదవులనే కాదు, శ్రీకృష్ణుని సైతం విస్మయానికి గురి చేసింది. మా అన్న బలరాముడు కానీ, కుమారుడు ప్రద్యుమ్నుడు కానీ, చివరకు నా ఆప్తమిత్రుడు అర్జునుడు సైతం ఏనాడు ఆశించని దాన్ని నువ్వు కోరావు. అయినా సరే అడిగావు కాబట్టి ఇచ్చేస్తాను, తీసుకో అన్నాడు కృష్ణుడు. నిజం చెప్పు, దాన్ని ఎవరి మీద ప్రయోగించాలనుకుంటున్నావని ప్రశ్నించాడు. అశ్వత్థామ వెంటనే జంకు బొంకు లేకుండా నీ మీదనే అని బదులిచ్చాడు. అది అశ్వత్థామ అసలు నైజం. ఇంతకు ఆ చక్రాన్ని ధరించడం కాదు కదా, చేతులతో ఎత్తనే లేకపోయాడు. సిగ్గుతో తలదించుకుని వెళ్ళిపోయాడు. బ్రహ్మ శిరోనామకాస్త్రం విషయంలోనూ అశ్వత్థామ తండ్రిని పరిపరి విధాలా వేధించాడు. ఆ హింసను భరించలేక చివరకు ద్రోణుడు ఎన్నో జాగ్రత్తలు చెబుతూనే దాన్ని కొడుకు ఉపదేశించాడు. యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం లేని వ్యక్తి చేతికి చిక్కిన ఆ భీకర అస్త్రం ఎంతటి ప్రమాదానికి కారణమైనదో మహాభారతం వివరించింది. కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవ వీరులందరూ మరణించాక కృపాచార్యుడు ఎంతగా వారించినా వినకుండా బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని అశ్వత్థామ మంత్రించి విడిచాడు. దాని తీవ్రతకు లోకం కంపించిపోయింది. ఆ దివ్యాస్త్రాన్ని ఉపసంహరించడానికి తగిన తపోబలం అతడికి లేదు. చివరకు వ్యాస, నారద మహర్షులు, శ్రీకృష్ణ పరమాత్మ తమ అమోఘ శక్తి సామర్థ్యాలతో లోకాన్ని ఆ మహా విపత్తు నుంచి కాపాడారు. ఈ కాలంలోని శాస్త్ర సాంకేతిక రంగాలకు చెందిన వినూత్న ఆవిష్కరణలు, విలువైన సిరి సంపదలు, విశేష పాలనాధికారాల వంటి వాటిని సైతం పదునైన ఆయుధాలుగానే మనం పరిగణించాలి. అవి యోగ్యులైన వారి చేతుల్లో పడినప్పుడే సద్వినియోగం అవుతాయని గుర్తించాలి. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.